తెలంగాణ రాష్ట్రంలో అవినీతిని నిరోధించేందుకు ఏసీబీ అధికారులు చేస్తున్న కృషి మొట్టమొదటగా మేము ప్రశంసిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలలో అవినీతి కొనసాగుతుంది, పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రక్షాళన చేసేందుకు వాళ్ళు ఫిర్యాదుల పట్ల స్పందిస్తూ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మేము హైదరాబాదు రేంజ్ ఏసీబీ అధికారులకు ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది. శాంటా మేరియా అనే ఒక ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సొసైటీ రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఫైర్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ చాలా సీరియస్ డిపార్ట్మెంటు. అటువంటి డిసాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఫేక్ సర్టిఫికేట్ పెట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఒక ఆంధ్ర కార్పొరేట్ స్కూలు ఓపెన్ చేసిరు. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ అధికారులు కూడా డిపార్ట్మెంట్లలో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయకుండా అనుమతులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖలో అవినీతి బాగా పేరుకుపోయింది. దాని మీద స్పందించి ఏదైతే ఈ శాంటా మేరియా ఎడ్యుకేషనల్ సొసైటీ సబ్మిట్ చేసిందో ఫేక్ సర్టిఫికేట్లు వాటిని ఎంక్వైరీ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మనం అప్పీల్ చేయడం జరిగింది. వీళ్ళు హెడ్ ఆఫీస్లో కూడా మీరు అక్కడ అప్పీల్ చేయమని చెప్పి విజ్ఞప్తి చెప్పారు. మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో విద్యాశాఖలో పేరుకుపోయింది అవినీతి. దీని ప్రక్షాళనకు ఏసీబీ అధికారులు అన్ని స్కూళ్ళతో పాటు శాంటా మేరియా ఎడ్యుకేషనల్ సొసైటీ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలో అప్లై చేసిన బ్రాంచ్కి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేసారో ఆ డాక్యుమెంట్ వెరిఫై చేయాలి. ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా విద్యాశాఖ అధికారులు కూడా కుమ్ముక్కై డాక్యుమెంట్లు సరిగ్గా వెరిఫై చేయకుండా ఇవి పర్మిషన్ ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. ఎంఈఓ, డిఈఓ, ఆర్జేడీ వీళ్ళపై కూడా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాలని సోషల్ జస్టిస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్నటువంటి భూములలో అక్రమంగా కొన్ని పాఠశాలలు నెలకొల్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్లు అన్నీ కూడా ఈరోజు మనం ఆర్టీఐ ద్వారా సేకరించినట్లయితే అందులో వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం క్లియర్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆర్టీఐ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఈ స్ట్రక్చరల్ సౌండ్ సర్టిఫికేట్ కానివ్వండి, ఎన్ఏసీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానివ్వండి, ఫైర్ డిజాస్టర్మెంట్ సంబంధించింది కానివ్వండి, ఇలా విద్యా సంస్థ ఏర్పాటుకు కావాల్సినటువంటి అనేక రకాల ఎన్ఓసీలలో 99.9% పూర్తిగా కూడా ఫేక్ సర్టిఫికేట్లను మాత్రమే జత చేసి అనుమతులు పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనకాల కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, దీని వెనకాల అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారనేటువంటిది కూడా బయట స్పష్టంగా వినపడుతుంది. కానీ విద్యాశాఖ అధికారులు ఈ యొక్క డాక్యుమెంట్ని సరిగా వెరిఫై చేయకుండానే మాకు నిబంధనల ప్రకారం కాగితాలు ఉన్నాయా లేవా చూడకుండానే అనుమతులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన అవినీతి నిరోధక శాఖకు ఈరోజు ఫిర్యాదు చేసినాం. దీని వెనకాల ఎవరున్నా సరే విద్యాశాఖ అధికారులు అవినీతికి పాల్పడినా ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించినటువంటి యాజమాన్యం పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టి జైలుకు పంపాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఈరోజు ఫిర్యాదు చేసినటువంటి సందర్భంగా ఫిర్యాదులో కూడా పేర్కొన్నాం. జీవో నెంబర్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి వివిధ జీవో నెంబర్ల ప్రకారం. దాంట్లో ఈ ఇంటర్నేషనల్ అనేటువంటి స్కూళ్ళ పేరు పెట్టడానికే లేదు. ఇలాంటి సందర్భంలో ఆ పేరు కూడా పెట్టిన విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ పూర్తిగా అవినీతికి అలవాటు పడి ప్రాథమిక నియమ నిబంధనలు ఏవి పాటించకుండా అనుమతులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని కూడా అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది.